మళ్ళీ ఎందుకు నితిన్ గారితో జోడీ అంటే భీష్మ తర్వాత వై నితిన్ గారు అంటే ఒక మంచి హిట్ నితిన్కి ఇవ్వాలని ఫిక్స్ అయ్యారా, లేకపోతే ఆ స్టోరీని నితిన్ గారిని ఊహించుకొని రాశారా? సో అంటే బేసిక్గా నాకు నితిన్ నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇద్దరు అక్కలో ఒక చెల్లి, నేను ఒక్కడిని ఇంట్లో అనమాట. ఒక అన్న లేడు అని అరే అన్న ఉంటే బాగుండేది, నేను ఆడుకోవడానికో లేదా అటు వెళ్ళడానికి ఇటు వెళ్ళడానికి అని ఊరికే అంటూ ఉండేవాడి మా మమ్మీ డాడీతో. బట్ ఆ ప్లేస్ని అయితే రీప్లేస్ చేసిన నితిన్ అన్న. సో నాకు ఎప్పుడు ఏంటంటే ఎటు వెళ్ళినా ఎటు తిరిగినా సరే జనరల్గా ఏంటంటే రెగ్యులర్గా కూర్చొని కలిసి ఫ్యామిలీ లాగా అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. లైక్ మళ్ళీ చేయడానికి కూడా అసలు ఐఎమ్ ఆల్వేస్ ఇన్. లవ్లీ బాయ్. సో ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ అండ్ జీవి ప్రకాష్ మ్యూజిక్ రెండు కూడా ప్రాణం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మైత్రి వారు ఏదైనా ఒక స్టోరీని సెలెక్ట్ చేశారంటే కొట్టాల్సిందే అలా ఉంటుంది. సో ఏం చెప్తారు? అంటే నేను కథ చెప్పినప్పుడే వాళ్ళు వెరీ ఎక్సైటెడ్ అండ్ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎంజాయ్ చేశారు. అండ్ పర్సనల్గా కూడా మామూలుగా చెప్తూ ఉంటారు అన్నమాట, నాకు నీ హ్యూమర్ చాలా ఇష్టం వెంకీ అని. సో ఈ కథ కొంచెం బడ్జెట్ ఎక్కువైనా సరే లేదు మేము కథలను నమ్మి సినిమాలు తీస్తాం, నో ప్రాబ్లం, నువ్వు స్టార్ట్ చేయని చెప్పి స్టార్ట్ చేశారు. అండ్ అసలు ఇంకోటి మా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు కలిసినా సరే ఎక్కడ కలిసినా సరే ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అసలు ఈయన కూడా ఎంత లవ్ చేశారంటే, అండ్ ఆయన బలంగా నమ్మారు. నాకు ఈయన జడ్జిమెంట్ చాలా 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 కాన్ఫిడెన్స్గా ఉంటాను నేను. ఎందుకంటే ఈయన కథ చెప్పినప్పుడు సీన్లు చెప్పినప్పుడు ఎక్కడో ఒక డౌట్ అడుగుతారు, ఆ డౌట్ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ డౌట్ అనమాట. అమ్మ కరెక్టే ఈయన అడిగిన డౌట్ అని. ఎందుకంటే ఆయన ఊరికే అన్ని జనరేషన్ బట్టి పని చేస్తూ సరే చేసుకుంటూ వెళ్ళిపోయేటట్టయితే ఈయన ఇప్పటికీ ఆడియన్ అని చెప్పాను నేను. సో అంటే ఏది విన్నా ఏది చూసినా యాజ్ ఆడియన్గా చూస్తారు మీరు. అంతేనమ్మా. అందులో మరి ముఖ్యంగా కథ, మరి ముఖ్యంగా సీన్ చేసేటప్పుడు మాత్రం ఇది ఉందండి వే అని అంటాం. మనకి నేను ముందు బయటపడిపోతాను, దాచుకోవటం లేకపోతే లోపల ఒకటి పెట్టుకుని, మనమే రాజకీయ నాయకులు లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట ఈ జెన్యూన్ ఏది అనిపిస్తే అది చెప్పేటివి. సో అది వాళ్ళకి ఉపయోగపడితే హ్యాపీ. ఇట్లాంటి వాళ్ళు ఏమో జెన్యూన్గా తీసుకుంటారు కాబట్టి సార్ అది ఎందుకని అంటారు, ఇది అబ్బాయి ఆల్రెడీ అది అక్కడ ఉంది, ఇది అందుకని ఇది అంటారు. కరెక్టే కదా అండి, ఫటాఫట చేసుకుంటారు, అంతా హ్యాపీ చక్కగా.